సంపూర్ణ రామాయణం హిందూ మహాకావ్యాలలో చిరస్థాయిగా నిలిచిపోయే వాటిలో రామాయణం ఒకటి. రామాయణం అంటే రాముడు నడిచిన లేదా రాముడు అనుసరించిన మార్గం అని అర్థం. రామాయణంలో రాముడు ధర్మాన్ని తాను అనుసరించి ఆచరించి ధర్మ మార్గంలో తాను నడిచి మనకు దారిని చూపించాడు. అదే రామాయణం యొక్క గొప్పతనం. ఇంకా ప్రతి మనిషి సన్మార్గంలో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం వంటివి పాటిస్తూ ఎలా నడుచుకోవాలో మరియు నమ్మిన వారిని ఎలా ఆదుకోవాలో, తమ బాధ్యతను ఎలా విస్మరించకుండా నెరవేర్చాలో, గురువుల యందు తల్లిదండ్రుల యందు భక్తి శ్రద్ధలతో ఎలా నడుచుకోవాలో వంటి అనేక అద్భుత విషయాలను మనకు ఈ రామాయణ మహాకావ్యం బోధిస్తుంది. ప్రపంచంలో తల్లి, తండ్రి, కుమారులు, అన్నదమ్ములు, భార్య, సేవకుడు ఆదర్శవంతంగా ఎలా ఉండాలో కూడా సవివరంగా తెలిపిన మహాకావ్యం రామాయణమే. రామాయణంలోని రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సీత, హనుమంతుడు మొదలగు పాత్రలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. అందుకే రామాయణంలోని పాత్రలే నేటికీ మనకు ఆదర్శమనడంలో అతిశయోక్తి లేదు. ఇంతటి విశిష్టతలున్న రామాయణం ఒక హిందూ మతంలోనే కాదు, బౌద్ధ, జైన మతాలలో కూడా ప్రచారంలో ఉంది. మన దేశంలోనే కాకుండా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, లావోస్, బర్మా మరియు మలయాళ దేశాలలో కూడా ప్రచారంలో ఉంది. రామాయణాన్ని ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మలుచుకున్నారు. పైన చెప్పినట్లు రామాయణం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. రామాయణ మహాకావ్యం దేశ విదేశాల్లో గొప్ప కావ్యంగా పడింది. కానీ అన్నిటికల్లా వాల్మీకి రామాయణం ప్రాచీనమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే రామాయణకర్త వాల్మీకి ఆదికవి అయ్యాడు. అసలు రామాయణాన్ని ఎందుకు చదవాలి? మంచి గుణములు గల వ్యక్తి ఎవరు అనే ఓ మహర్షి తలంపుకు మరో మహర్షి సమాధానమే రామాయణం రచించడానికి మూలం. గుణవంతుడు, వీరుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం ఉన్నవాడు, ఉత్తమ చరిత్ర కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించేవాడు, తేజస్సు కలిగినవాడు, అసూయ లేనివాడు, ఇతరుల్లో మంచిని మాత్రమే చూసేవాడు, ఈ సృష్టిలో ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా భయపడతారో అటువంటి వ్యక్తి. ఈ చెప్పబడిన 16 సుగుణాలు గల నరుడు ఎవరు? ఈ ప్రశ్న ఉదయించిన మహర్షి పేరు వాల్మీకి అయితే, ఆ ప్రశ్నకు బదులుగా రాముడు గురించి, రాముడు నడిచిన మార్గాన్ని గురించి, శ్రీరాముడి గుణగణాలను క్లుప్తంగా శ్రీరామాయణ గ్రంథాన్ని వివరించిన మహర్షి నారదుడు. కొద్దిగా విన్న శ్రీరామాయణం వాల్మీకి మహర్షి మనసులో మంచి ముద్రను వేస్తుంది. శ్రీరామాయణం రచించాలనే తపనకు ప్రేరణ అవుతుంది. తత్ఫలితంగానే శ్రీరామాయణ గ్రంథ రచనను చేశారని అంటారు. అంటే రామాయణం సంక్షిప్తంగా విన్నా, శ్రద్ధగా వింటే పూర్తిగా తెలుసుకోవాలనే తపన మనలో పుడుతుంది. అలా శ్రీరాముడు గురించి విన్న వాల్మీకి రామాయణం రచిస్తే, శ్రీరాముడు గురించి చదివిన వారికి శ్రీరాముడి మదిలో కొలువై ఉంటే, అలా కొలువు తీరిన రాముడు అంతరంగంలో ఎప్పుడూ ధర్మ మార్గాన్నే బోధిస్తాడు. కాబట్టి శ్రద్ధగా శ్రీరామాయణం చదవడం అంటే రాముడు నడిచిన మార్గంలో మన మనస్సు కూడా మమేకం కావడమే. ఎన్నెన్నో విలువలకు తరగని నిధిగా భావించబడుతున్న సంపూర్ణ రామాయణాన్ని ఈ ఆడియో బుక్ ద్వారా కుక్కు FM శ్రోతలకు అందించబోతున్నాం.